అమ్మా ధరణి, రెడీనా? ఏం రెడీ వదినా? పూజ కోసం చేసిన పాయసం పడిపోయింది. ప్రసాదం లేకుండా పూజ ఏం చేస్తాం? ఈ రోజుకి ఇక పూజ లేనట్టే. ఎందుకు లేదు? మొత్తం ఏం పడిపోలేదు, కొంచెం ఉంది కదా. అమ్మవారికి ఇంత ప్రసాదం ఉన్నా చాలు. అసలు ప్రసాదం కోసం చేసిన పాయసం పడిపోవడం ఏంటమ్మా? అసలేమైంది? చిన్నప్పటి నుంచి నా కోసం అది చేశాను ఇది చేశాను అని కబుర్లు చెప్పావు కదే, ఇప్పుడేం చెప్తావు? పాయసం నేనే పారబోసాను అని చెప్పకుండా ఉండగలవా? ఏమైంది ధరణి? ఎవరన్నా ఏమన్నా చేశారా? మమ్మల్ని చూస్తావేంటలుడు? మాకేం సంబంధం లేదు. ఏమైందమ్మా? చెప్పడానికి ఎందుకు ఆలోచిస్తున్నా? ప్రసాదం ఎవరైనా పారపోసారా? అదేం లేదత్తయ్య. పాయసం గిన్నెలోకి తీస్తుంటే చేయి జారి కింద పడిపోయింది అత్తయ్య. అయినా పూజకి సరిపోతుందిలే అత్తయ్య. పూజకి టైం అవుతుంది, పదండి. చూసావా, నువ్వక్కవి కాబట్టి పాయసం పారబోసినా వెనకేసుకొచ్చింది. అదే మేమయ్యుంటే ఈ పాటికి తరిమి తరిమి కొట్టించుండేది. అదే వీక్నెస్ అంటే శ్రావణి ఏం చేసినా కడుపులో పెట్టుకుంటుంది కానీ అస్సలు బయట పెట్టదు. ఈ విషయాన్ని ఎన్నాళ్ళు తెలుసుకోలేక అనవసరంగా ఏవేవో చేశాం. అమ్మా శ్రావణి, ఇక ముందేం చేసినా కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే కావాలి. అప్పుడే ధరణి మీద గెలవగలుగుతాం. హలో. ఏంటి ఆదిత్య, నేను ఎంత ఆశతో నీతో మాట్లాడాలని ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేసేసావు. ఏం మాట్లాడతావు? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే వినే ఓపిక టైం నాకు లేవు. ఆదిత్య ప్లీజ్, నువ్వు గతం మర్చిపోయినంత మాత్రాన నేను మాట్లాడింది పిచ్చివాగుడైపోతుందా? అసలు నీతో మాట్లాడకుండా ఉండలేక నువ్వు ఫోన్ పెట్టేసినా మళ్ళీ నేనే ఫోన్ చేశాను చూడు. దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఆదిత్య, నేను నిన్నెంత పిచ్చిగా ప్రేమిస్తున్నానని? ఆదిత్య ఆదిత్య ప్లీజ్, నేను వెంటనే చూడాలి, తనివి తీరా నీతో మాట్లాడాలి. ఒక్కసారి రావా ప్లీజ్? ఓ గాడ్, నేను రాను. ఫోన్ చేయదని చెప్పాను కదా. ఆదిత్య ప్లీజ్ ప్లీజ్, ఒక్కసారి నా కోసం. నేను రాను రాను రాను. మళ్ళీ ఫోన్ చేయకు. ఆదిత్య
అమ్మా ధరణి, నాని ఎక్కడమ్మా? ఆ, ఏదో ఫోన్ వచ్చిందని మాట్లాడుతూ వెళ్ళారత్తయ్య. అదిగో వస్తున్నారత్తయ్య. అదిగో వస్తున్నారత్తయ్య. తొందరగా రా, పూజకి టైం అవుతుంది. కూర్చో కూర్చోనన్నా. హలో మాయా, అర్థమైంది కదా? ఆ మాట నువ్వు వేరే చెప్పాలా? ఇక నుంచి నేను అదే పనిలో ఉంటా. ఏ చిన్న అవకాశం దొరికినా ధరణి దగ్గర నీ ప్రస్తావన తెచ్చి డిస్టర్బ్ చేస్తాను. నీ కోసమే ఆలోచించేలా చేస్తాను. నువ్వు గతం మర్చిపోయినంత మాత్రాన నేను మాట్లాడింది పిచ్చివాగుడైపోతుందా? దీన్ని బట్టి అర్థం కావడం లేదా ఆదిత్య, నేను నిన్నెంత పిచ్చిగా ప్రేమిస్తున్నానని? రించింది. సారు, నా కోరిక నెరవేరింది. మీరు అనుకున్నది సాధించారు సారు. చాలా చాలా సంతోషంగా ఉంది సారు. కంగ్రాట్స్ నాని, యూ హ్యావ్ డన్ ఇట్. నాని, నీ కాళ్ల మీద నువ్వు నిలబడితే చూడాలనుకున్నాన్రా. కానీ నువ్వు అందరంత ఎత్తుకెదిగావు. ఇంతకు మించిన సంతోషం ఏ తల్లికైనా ఏముంటుందిరా?
నా బిడ్డ ఇంత గొప్పవాడు కావడానికి కారణం మాత్రం నువ్వేనమ్మా. అదేం లేదత్తయ్య, మీరు మీ అబ్బాయి గారిని ఎలా చూడాలనుకున్నారో నేను నా భర్తని అలాగే చూడాలని ప్రయత్నించాను. అమ్మవారు దయతెలిచింది. అక్క, పొద్దు నువ్వేమన్నావు? ఎవరో గుర్తించాలి, అది ఏదో అన్నావు. అథెంటికేషన్. హా, అదే అథెంటికేషన్. పెట్టిన 4 రోజులకే సక్సెస్ అయిపోయాము అంటే కుదరదు. దాన్ని గుర్తించే వాళ్ళు గుర్తించాలి. ఒక ఆథెంటికేషన్ కావాలి. అంటే ఇదే కదక్క? ఇప్పుడు మేము సక్సెస్ అయినట్టు ఒప్పుకున్నట్టే కదా? ఒప్పుకుంటానులే. మా నాని తెలివితేటల గురించి మాకు తెలుసు. ఏ రోజుకైనా సాధిస్తాడని మాకు నమ్మకం ఉంది. కానీ పాపం వాడికే వాడి మీద నమ్మకం లేకుండా పోయింది. ఏం మాట్లాడుతున్నావే? నువ్వుండు శోభన్ రాజు. కొన్ని విషయాలు ఇప్పుడు మాట్లాడకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేం. ఇప్పటికైనా అర్థమైందా నీ శక్తి సామర్థ్యాలేంటో, నువ్వే సాధించగలవో? ఇదంతా ముందే తెలియక ఈ కుట్టు మిషన్ని పెళ్లి చేసుకున్నావు గాని, లేదంటే నీ రేంజ్కి తగ్గ అదిరిపోయే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఉండేవాడివిరా. అత్త, ఏం మాట్లాడుతున్నావు? విక్రమ్, నువ్వు అడ్డు రావద్దు. ఈ రోజు నాని గొప్పతనం గురించి చెప్పాల్సిందే. ఇప్పటికైనా మించిపోయిందేం లేదు నాని. నువ్వు సాధించిన సక్సెస్ కి నిన్ను మాయ చేసి తీసుకుపోవడానికి ఎక్కడి నుంచో ఏ మాయో దిగొస్తుందిరా. ఏ మాయో దిగొస్తుందిరా. ఏ మాయో దిగొస్తుందిరా. నా వల్ల కాలేదు సారు. మిమ్మల్ని ఎవరు అమ్మాయి నా నుంచి తన్నుకుపోతుందంటే అస్సలు తట్టుకోలేకపోయాను. అన్నదెవరో అక్కడ ఉన్నదెవరో అసలేమీ తెలియడం లేదు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను సారు, కంట్రోల్ చేసుకోలేకపోయాను. అత్తయ్య గురించి తెలిసిందే కదా టైలర్. ఏం మాట్లాడుతుందో, ఎందుకు మాట్లాడుతుందో తనకే తెలీదు. తన మాటలు పట్టించుకుంటే ఎలా? మిగతా మాటలు వేరు, ఇది వేరు సారు. నన్ను ఎన్ని మాటలన్నా, ఎంత బాధ పెట్టినా నేను భరించాను సారు. కానీ మిమ్మల్ని నా నుంచి దూరం చేస్తూ మాట్లాడుతుంటే భరించడం నా వల్ల కాదు సారు. నిజంగానే నా నుంచి దూరం అయిపోతారేమోనని నాకు చాలా భయంగా ఉంది సారు. ఎందుకంత భయం టైలర్? ఆవిడంటే అయిపోతుందా?
ఏమో తెలియదు సారు, నాకు భయం వేసింది అంతే. అసలు ఆ మాయ పేరు వింటే ఏదో అయిపోతుంది సారు. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆ రోజు సోదమ్మ నాతో చెప్పింది. తర్వాత నాకు అదే పీడకల్లా వచ్చింది. ఈరోజు ఆ ప్రియ వస్తుంటే దారి కాచి మరి నా సంతోషాన్ని దూరం చేస్తాను అని బెదిరించింది. నా సంతోషం అంటే మీరే కదా సారు. అంటే మిమ్మల్ని నా నుంచి దూరం చేస్తాను అంటుంది కదా. ఇక్కడ ప్రియం వద పిన్ని కూడా అదే మాట. ఎవరో మాయ మిమ్మల్ని నా నుంచి మాయం చేస్తుందంట. తట్టుకోలేకపోయాను సారు. మాయ గురించి ఎవరో ఏదో అంటేనే తట్టుకోలేకపోతుంది. ఇక మాయ ఫోన్ చేసి అలా మాట్లాడిందని చెప్తే ఇంకేమైనా ఉందా? అస్సలు చెప్పకూడదు. కలనే నిజమవుతుందా? నిజమే కలగా వస్తుందా? ఏం జరుగుతుందో ఏమో. నాకు చాలా భయంగా ఉంది సారు. ఏమో టైలర్, నీకన్నా ఎక్కువ భయం ఉంది నా మనసులో. ఏది నిజమో దేన్ని నమ్మాలో తెలియట్లేదు. ఇప్పుడు నీకు ఇవన్నీ చెప్తే నువ్వు ఏమైపోతావో అర్థం కావడం లేదు. చెప్పండి సారు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఏంటి టైలర్, ఎప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా ఎంతో ధైర్యంగా ఎదుర్కొనేదానివి, నాకు ధైర్యం చెప్పేదానివి. ఇప్పుడు నువ్వు భయపడుతున్నావా? చెప్పాను కదా సారు, అవన్నీ వేరు ఇది వేరు అని. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా మీరు పక్కనే ఉన్నారు అన్న ధైర్యం సారు. ఎంతైనా నేను తట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు మిమ్మల్ని దూరం చేస్తాను అన్న మాట వస్తేనే, అసలు ఆ ఆలోచన వస్తేనే నేను తట్టుకోలేకపోతున్నాను సారు. తట్టుకోలేకపోతున్నాను సారు. మీరు నాకు దేవుడిచ్చిన వరం, నా ప్రాణం సారు. అసలు ఇంత పిచ్చిగా ప్రేమించి కోరి మరీ చేసుకుని ఇంత గుండెల్లో పెట్టుకుని చూసే తోడు దొరుకుతుందని నేను కలలో కూడా ఊహించలేదు సారు. మీరు నాకు దొరికారు సారు, అది నా అదృష్టం. ఆ అదృష్టం దూరం అయిపోతుంటే ఈ గుండె తట్టుకుంటుందా సారు? అసలు నేను బ్రతకగలనా సారు? మీరంటూ లేకపోతే ఈ బ్రతకే అర్థం ఉండదు సారు. అసలు ఈ బ్రతకే ఉండదు సారు. అలా మాట్లాడతావేంటి టైలర్? భయం సారు. ఆ భయం నాతో ఇలాగే మాట్లాడిస్తుంది. నిజంగానే ఆ పరిస్థితి వస్తే మాత్రం మీ టైలర్ మాత్రం ప్రాణాలతో ఉండదు సారు. టైలర్, నిజమే చెప్తున్నాను సారు. మీ తోడు లేకుండా, మీ నీడలో లేకుండా ఈ జీవితం ఎప్పటికీ ఉండదు సారు. సారు, నాకు మాట ఇవ్వండి. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను వదిలి వెళ్ళరుగా, నా తోడు వదలరుగా? చెప్పండి సారు, నన్ను వదలరుగా? టైలర్, సారు, నిన్ను వదిలి నేను ప్రాణాలతో ఉంటాను టైలర్.
అసలు ఏ పరిస్థితుల్లోనూ నా ప్రాణం పోయే పరిస్థితే వచ్చినా కూడా నిన్ను వదిలి వెళ్ళను టైలర్. కలలో కూడా అది జరగదు. చివరికి చావు కూడా మనల్ని విడతీయలేదు.